అరే! నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా పాత టీమ్‌కి మళ్ళీ వచ్చేసా. అది ప్లేయర్‌గా కాదు, అది మంచి కెప్టెన్‌గా వచ్చా. అది చాలు. అరే! గుజరాత్‌ని ఎలా ఫైనల్ తీసుకువెళ్ళానో, అలాగే ముంబైని కూడా ఫైనల్ తీసుకువెళ్తా. ఈసారి కప్పు కొట్టిస్తా. అరే పాండ్య బ్రో, నువ్వు ఫస్ట్ ఫైనల్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ మాతో గెలవాలి. మాతో గెలవడం అంత సులువు కాదు. జీటీలో ఉన్నదంతా మంచి మంచి ప్లేయర్సే. అరే నీకే తెలిసింటుంది ఒక్కొక్క ప్లేయర్ ఎలా ఆడతాడో. అరే ముంబైని ఒట్టిగా పిసికేస్తాం, 2 పాయింట్లు యాడ్ చేసేస్తాం. అరే అంతే గిల్ తమ్ముడు అంతే, నువ్వు చెప్పింది కరెక్టు. మన జీటీ పక్క ఉన్నదంతా మంచి మంచి ప్లేయర్సే. అటు బ్యాటింగ్ చూసుకుంటే నువ్వు, నేను, సాయి సుదర్శన్, ఇంకా సిక్సర్లతో ఫినిష్ చేసే రషీద్ ఖాన్. అరే మీ పక్కున్నది ఉగ్గరో ఇద్దరో, మా పక్కున్నదంతా హిట్టర్సే. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా అందరూ బ్యాటర్సే. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఇండియన్ స్టార్ ప్లేయర్సే ఉన్నాము. నేను, ఇషాంత్ తమ్ముడు, సూర్య బ్రో అండ్ హార్దిక్ పాండే. అరే నువ్వెన్ని చెప్పినా ఇక గెలిచేది మేమే రోహిత్ బ్రో. ఈ రషీద్ ఖాన్ ఏ పక్కుంటే ఆ పక్కే మ్యాచ్ గెలుస్తారు. రషీద్ బ్రో, ఈ సూర్య శుక్లా షాట్లు కొట్టి చాలా ఏళ్ళయింది. ఇక మీకు దబిడి దిబిడే. అరే ఈ ఇషాన్ కిషాన్ టీ20 ఫార్మాట్ అంటే మంచి ఊపులో ఉంటాడు. ఎలా కొడతానో నాకే తెలీదు. ఒక్కొక్కరికి పిచ్చడు కుమ్ముడే. అరే అంతే ఇషాన్ తమ్ముడు అంతే, నువ్వైతే ఆ ఫామ్నే కంటిన్యూ చేయి. మన ముంబైకి కప్పు కొట్టించాలే. ముంబై ఎక్కువ కప్పుల్లో ఫస్ట్ స్థానంలో ఉండాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ మ్యాచ్ ముంబై గెలిస్తే ముంబై అని, గుజరాత్ గెలిస్తే గుజరాత్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.